హలో అండి. నమస్తే. ఫ్లిప్‌కార్ట్ అలాగే మీషో నుండి కొన్ని డ్రెసెస్ అయితే తెప్పించాను. 3 పీస్ కుర్తీస్. ఇంకా అలాగే ఒక గౌన్ అయితే తెప్పించాననమాట. వాటి క్వాలిటీ ఎలా ఉంది? నిజంగా బాగున్నాయా? లేదా? జెన్యూన్‌గా రివ్యూ అయితే చెప్తాను. ఆహా! మస్తు చెప్పినవులే అందరూ ఇట్లనే అంటారు కానీ లాస్ట్‌కు క్లాత్ బానే ఉంది. రీజనబుల్ ప్రైస్ అని చెప్తారు అనుకుంటున్నారు కదా! ఆహ్, సో, నా రివ్యూ కూడా చూడండి. నేను జెన్యూన్‌గా చెప్పానా లేదా అని మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అనమాట. ఇది అయితే ఫ్లిప్‌కార్ట్ నుండి తీసుకున్నాను. ఇది అయితే కాటన్ క్లాత్ అండి. ఇంక ఇలా అయితే పింక్ అండ్ వైట్ కలర్‌లో ఉంది. నెక్ వచ్చేసి వీ నెక్ అయితే ఇచ్చారు ఫ్రంట్. ఇంకా బ్యాక్ సైడ్ అయితే హై నెక్ ఇచ్చారనమాట. కాలర్ లాగా. నెక్‌కి అయితే ఇలా లేస్ ఇచ్చారు. ఈ లేస్ ఇవ్వడం వల్ల అనుకుంటా అసలు నెక్ కంఫర్టబుల్‌గా ఉండట్లేదు. పైకి లేచినట్టుగా అట్లా ఉంది. ఇంకా అలాగే ఈ వీ నెక్‌లన్నీ కూడా చాలా డీప్‌గా ఇస్తున్నారు. ఇంక ఇది కూడా కొంచెం డీప్‌గానే ఉంది. కంఫర్టబుల్‌గా లేదు నెక్ అయితే. ఇంకా హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇంక ఈ లెంత్ కూడా అంతే కొంచెం తక్కువగా అనిపించింది. హైట్ అయితే నీ లెంత్ వరకు వస్తుందండి. ఇంకా ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంది. నడుము దగ్గర ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. సేమ్ డ్రెస్‌కి ఏ ప్రింట్ అయితే ఉందో, డిజైన్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ప్యాంట్ కూడా ఇలా ఇచ్చారనమాట. మనకి టాప్ కొంచెం విడ్త్ తక్కువగా ఉన్నందుకు ఈ ప్యాంట్ ఇలా లూజ్‌గా ఉన్నందుకు అలా సెట్ అయిపోతుందనమాట. లెగిన్స్ అయితే సెట్ కాదు కానీ ఆ ప్యాంట్ లూజ్‌గా ఉంది కదా! అది అయితే బాగా సెట్ అయిపోతది. ఇంకా చున్నీ వచ్చేసి ఇలా ఉంది. కొంచెం లైన్స్ లాగా ఇలా ఇచ్చారు. చున్నీ అయితే మరీ పెద్దగా ఏం లేదండి. కొంచెం చిన్నగానే ఉంది. వన్ సైడ్ వేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది. 2 సైడ్స్‌కి అయితే చిన్నదయిపోతది. ఇంకా వేసుకుంటే మాత్రం ఇలా ఉంది. నెక్ అయితే కంఫర్టబుల్‌గా లేదు. క్లాత్ అయితే కొంచెం పల్చగా ఉంది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 482 రూపీస్ అయితే పడింది. ఈ డ్రెస్ తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే క్లాత్ కొంచెం పల్చగా ఉంది. పిండిన తర్వాత కొంచెం మందం అయితే ఉండొచ్చు కానీ కంఫర్టబుల్‌గా లేదు నెక్ అలా. అందుకే ఆ డ్రెస్ తీసుకోకపోవడమే బెటరు. అండ్ సెకండ్ వచ్చేసి ఇది అనమాట. ఇది కూడా అంతే 3 పీస్ కుర్తీ. ఇలా మంచి బ్లూ కలర్ పైన ఇలా ఫ్లవర్స్‌తోని ప్రింట్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. వేసుకుంటే లుకింగ్ వైజ్‌గా అలా చాలా బాగుంది. ఇంకా హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చారు. నెక్ వచ్చేసి వీ నెక్ అయితే ఇచ్చారు. కాకపోతే క్లాత్ ఇది రేయాన్ క్లాతే కానీ చాలా సాఫ్ట్‌గా, కంఫర్టబుల్‌గా బాగుంది కానీ కొంచెం పల్చగా ఉంది. కొంచెం లాంగ్ పెట్టుకోవటం అలా యూజ్ చేస్తే బాగుంటదనుకుంటా. ఇంకా ప్యాంట్ అయితే సేమ్ ఇలా ఉంది. ఇందాకడ లాగానే ఇలా ఉందనమాట. క్లాత్ అయితే కంఫర్టబుల్‌గా, సాఫ్ట్‌గా బాగుంది. ఇంకా నడుము దగ్గర అయితే అలా ఎలాస్టిక్ ఇచ్చారు. ఇంకా చున్నీ మాత్రం చాలా బాగుంది. చాలా పెద్దగా ఇచ్చారు. ఇంకా మంచి ప్రింట్‌తోని కాటన్ క్లాత్ పైన ఇలా ఇచ్చారనమాట. చాలా పెద్దగా, కంఫర్టబుల్‌గా చాలా బాగుంది. కాకపోతే టాప్ ఒక్కటే కొంచెం టాప్ పల్చగా ఉంది. ఇంకా అలా కొంచెం లాంగ్ పెట్టుకొని యూజ్ చేస్తే బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 707 రూపీస్ అయితే పడింది. ఇది తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు కానీ కొంచెం టాప్ అయితే కొంచెం పల్చగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చే డ్రెసెస్ అన్నీ కూడా ఇంతే అండి. పల్చగా వస్తున్నాయి. మరి అదేంటో కానీ అన్నీ ఇలానే వస్తున్నాయన్నమాట. నేను రీసెంట్‌గా చిక్‌పేట్ బెంగుళూరులో షాపింగ్ చేశాను. అక్కడ తీసుకున్నయన్నీ కూడా అంతే అలానే ఉన్నాయన్నమాట. కాస్ట్ కొంచెం ఎక్కువనే కానీ అంతే పల్చగా ఉన్నాయి. సో, ఈ మధ్యలో ఇంకా అంతే వస్తున్నాయి. సో, వేసుకున్న తర్వాత మాత్రం ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది? బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ డ్రెస్ తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా లాంగ్ పెట్టుకోట్ అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇంక ఇది వచ్చేసి రేయాన్ క్లాతే. కాకపోతే కొంచెం ఇందులో పాలిస్టర్ కూడా మిక్స్ అయ్యి ఉంది. క్లాత్ అయితే పల్చగా ఏం లేదండి. బాగుంది. ఇందులో కొంచెం పాలిస్టర్ అలా కలిసింది కాబట్టి మరీ పల్చగా అయితే ఏం లేదు. బాగుంది. మందంగానే బాగుంది. ఇంకా ఇలా మొత్తం ప్రింట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంక ఇది కూడా 3 పీస్ కుర్తీయే. హ్యాండ్స్ అయితే అన్ని 3/4 ఇచ్చారు. అండ్ అన్ని నెక్కులు కూడా వీ నెక్లే అనమాట. ఇంకా సేమ్ డ్రెస్ ఎలా ఉందో ప్యాంట్ కూడా అలానే ఉంది. ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఇంకా కొంచెం మందంగానే ఉంది. ప్యాంట్ అయినా డ్రెస్ అయినా కానీ మందంగానే ఉంది. అండ్ చున్నీ కూడా పర్లేదు. కొంచెం చూడడానికి ఇలా కొంచెం పల్చగా ఉంది కానీ ఎక్కువగా పొడవుగానే ఉందన్నమాట. ఇంకా చున్నీలు అయితే మరీ మందంగా అలా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఉన్నా కానీ బాగానే ఉంటుంది. వన్ సైడ్ వేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా జస్ట్ నేను ఇలా వేసుకొని చూస్తున్నాను. నెక్ అయితే బాగుందండి. మరీ డీప్‌గా అలా ఏం కాకుండా బాగుంది. ఇది డైలీ వేర్ కానీ, ఆఫీస్‌కి కానీ, కాలేజెస్ కానీ ఇంకా అలా వేసుకోవచ్చు. బాగుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అయితే పడింది. 502 రూపీస్ అయితే పడింది. ఇది అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. బాగుంది.
నెక్స్ట్ వచ్చేసి మీషో నుండి ఒక గౌన్ అయితే తీసుకున్నానండి. ఇది అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇంక ఇలా అయితే రెడ్, గ్రీన్, యెల్లో కలర్‌లో ఇలా ఫుల్లు కలంకారీ ప్రింట్‌తోని లాంగ్ ఫ్రాక్ అనమాట. చాలా బాగుంది. నెక్ వచ్చేసి ఇలా ఉంది. స్క్వేర్, వి రెండింటి కాంబినేషన్‌లో ఉంది. మరి అది ఏమంటారో నాకు తెలీదు. హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చారు. కొంచెం అలా బార్డర్ అయితే ఇచ్చారనమాట. అలాగే బుగ్గ చేతులు ఇచ్చారనమాట హ్యాండ్స్. ఇంకా గౌన్ మొత్తం గూడా ఇలా ఉంది. దీనికైతే ఇలా బార్డర్ ఇచ్చారు రెడ్ కలర్‌లో. ఈ రెడ్ కలర్ బార్డర్ ఇవ్వడం వల్ల మంచిగా హైలైట్ అయ్యింది. ఇంకా అలాగే దీనికి లైనింగ్ గూడా ఇచ్చారు. ఈ లైనింగ్ పాలిస్టర్ అయినా కానీ చాలా స్మూత్‌గా చాలా బాగుంది. ఇంకా డ్రెస్ అంతా కూడా ఓవరాల్‌గా ఇలా ఉంది. ఇంకా వీటికైతే ఇలా నాడలు గూడా ఇచ్చారనమాట. క్లాత్ అయితే కాటన్ క్లాత్. కంఫర్టబుల్‌గా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. 500 రూపీస్‌కి స్టిచ్చింగు, క్లాత్, లైనింగ్‌తోని అంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు. మీరు తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఈ డ్రెస్ అయితే తీసుకోండి. టెంపుల్స్‌కి అలా వేసుకోవడానికి మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. నేను కొంచెం చెబ్బీగా ఉన్నాను కాబట్టి ఇది ఇంకా కొంచెం అలా అనిపిస్తుంది గానీ బాగుంటుంది. ఇది కొంచెం లూజ్‌గా ఉంది నాకు. ఇంకొంచెం టైట్ చేయించేయాలి. ఇలా ఉందనమాట వేసుకుంటే. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక ఫ్రాకే. ఇదైతే నిజంగా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నా ఫేవరెట్ ఫ్రాక్ అని చెప్పొచ్చు. ఇది అయితే 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను. క్లాత్ ఏం ఖరాబ్ కాలేదు. ప్రింట్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. అంటే పోలేదు. నెక్ వచ్చేసి కాలర్ అయితే ఇచ్చారు. క్లాత్ అయితే రేయాను. హ్యాండ్స్ అయితే షార్ట్‌గా ఉంటాయి కొంచెం. అంటే మరీ షార్ట్ కాదు. వేసుకుంటాను ఇప్పుడు చూడండి. మిడిల్‌లో అయితే స్ప్లిట్ ఉంటుంది. కలర్ మాత్రం కొంచెం కూడా షేడ్ అవ్వలేదు. నడుము దగ్గర కట్టుకోవడానికి బెల్ట్ లాగా ఇలా థ్రెడ్డే ఉంటుందన్నమాట. నేనైతే ఈ డ్రెస్‌ని ఎక్కువగా జర్నీలు చేసేటప్పుడు ప్రిఫర్ చేస్తాను. చైన్స్ అలాగే మనకు కూడా కంఫర్టబుల్‌గా ఉంటుంది. హై కాలర్ ఉండడం వల్ల. మీరు ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే, కొనాలి అనుకుంటే ఫస్ట్ డ్రెస్ తప్ప మిగతావి ఏవైనా కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.